you're all doing good today. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని నమ్ముతున్నాను నేను. Yes. Shall we turn to Luke 23rd and the verse 46. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనము నేను చదువుతానమ్మా. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. Hallelujah. Hallelujah. So most of the people have a feeling that the final word that Jesus spoke was, "It is finished." చాలామంది ఏమనుకుంటారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చివరి మాట సమాప్తమైనది ఆ మాట అనుకుంటారు. Yeah. See, one thing we need to see that the seven final words of Jesus have been taken from all the four gospels. యేసుక్రీస్తు వారి యొక్క చివరి 7 మాటలు కూడా 4 సువార్తల్లో నుంచి కూడా తీయబడ్డాయి. Yeah. So if we have a single gospel, the whole picture is not going to come to us. ఒకవేళ మనకు ఒక్క సువార్తే ఉన్నట్లయితే మరి యేసు ప్రభు వారు చేసినటువంటి ఆ కార్యం అంతా కూడా మనకు అర్థమవుదు. Yes. So the four gospels have been equally compared, equally studied, and we have actually come to the conclusion that there are 7 words which Jesus spoke. కనుక ఈ 4 సువార్తలు కూడా బాగా ధ్యానించి యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఈ చివరి 7 మాటలు అనేటువంటి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. So we come to know that as much as the 4 gospels happen to be equally important, all the people, all the members in the body of Christ are important. కనుక ఈ 4 సువార్తలు కూడా ఎంత ప్రాముఖ్యమైనవో అలాగే ప్రభు యొక్క శరీరములో ఉన్న ప్రతి అవయవము కూడా అంతే మరి ప్రాముఖ్యమైనది. Yes. So then we see Matthew 26 and 50, it says that Jesus happened to cry out. మత్తయి సువార్త 26వ అధ్యాయము 50వ వచనం మనం చూస్తే యేసు ప్రభు వారు అక్కడ మరి క్రై అవుట్ అని ఇంగ్లీష్లో ఉంది, అక్కడ కేక వేసినట్టుగా మరి తెలుగులో మనకు కనిపిస్తుంది. Yeah. So Matthew, Mark and the Gospel of John, they have not exactly spoken what Jesus happened to say when he cried out. కనుక మత్తయి, మార్కు, యోహాను మరి That's not the verse. No. Sorry, I'm sorry. It's not 50 maybe. I'll just tell you the verse. ఆ వచనం నేను చెప్తాను, అది కరెక్ట్ వర్డ్ కాదు అది. It is 27 of 50, not 26, 50. Sorry. 27వ అధ్యాయము 50వ వచనం నేను చదువుతాను. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచాను. Yeah. So Matthew had been there, Mark had been there, and also John had been there when Jesus was hanging upon the cross. యేసు ప్రభు వారు సిలువ వేయబడుతున్న సమయంలో మత్తయి ఉన్నాడు, మార్కు ఉన్నాడు, యోహాను కూడా అక్కడ ఉన్నారు. Only Luke was not there. అక్కడ వైద్యుడైనటువంటి లోకా మాత్రం అక్కడ లేడు. Yes. He happened to mention that Jesus said, "Into your hands I do commit my spirit." నిజానికి మరి ఈ మత్తయి, మార్కు, యోహాను అక్కడ ఉన్నారు కానీ లూకా ఒక్కడే నా ఆత్మను నీకు అప్పగించుకునుచున్నాను తండ్రి అనే ఆ మాటను లూకా రాశాడు. Okay. So one more thing, let me tell you here. Luke happened to write the Gospel of Luke, and also he wrote the book of Acts. వైద్యుడైనటువంటి లూకా సువార్తను రాశాడు, అలాగే అపోస్తల కార్యములు కూడా రాశాడు. Yeah. So he happens to mention about Stephen. Then Stephen
thus constantly being stoned, Stephen says the same kind of words, into your hands I commit my spirit. చూడండి ఇదే లూకా అపోస్తలుల కార్యం రాసినప్పుడు మరి స్టెఫనును రాళ్ళతో కొట్టబడినప్పుడు స్టెఫను కూడా నా ఆత్మను నీకు అప్పగించుకునిచున్నాను తండ్రి అనే మాటను స్టెఫను మాట్లాడినట్టుగా లూకా రాశాడు. Yeah. The historians happen to state that most of the martyrs of the first century, they happen to use the exact words. Polycarp and all those people happen to say those exact words. కనుక మొదటి శతాబ్దంలో మరి హతసాక్షులుగా మరణించిన వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఈ మాటనే పలికి దేవునికి తన ఆత్మను వారు అప్పగించుకునేవారు. Yes. So let us see the 46th verse. It says that having said this, he breathed his last. Luke లూకా సువార్త 23:46 వచనము. ఆయన అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. Yes. Some of the translations happen to state that having said this, he expired, it says. కొన్ని మరి ట్రాన్స్లేషన్స్లో ఆయన ఇది చెప్పి ఆయన ఎక్స్పైర్డ్ అనేటువంటి మాటను అక్కడ వాడారు, అంటే చనిపోవడం. Okay. Most of us happen to be making use of the term he expired, she expired, they expired and all that. చూడండి ఎక్కువగా మనం వాడుతాం ఎక్స్పైర్డ్ అనే మాటను, వాళ్ళు చనిపోయారు అనే మాట చెప్పేటప్పుడు ఎక్స్పైర్డ్ అనే మాటను మనం వాడుతాం. Okay. Let me tell you, expire happens to be the opposite of inspire. చూడండి ఎక్స్పైర్ అనేటువంటి మాట దేనికి వ్యతిరేకమైందంటే ఇన్స్పైర్ అనేటువంటి ప్రేరేపణ. ఇన్స్పైర్. Yes, how we happen to say exclude and include. అలాగే ఎక్స్క్లూడ్, అలాగే తీసివేయడం, ఇన్క్లూడ్ అనేది కలపడం అనేది మనం ఎలా చెప్తామో. Right. So in the same way, expire happens to be the opposite of inspire. కనుక ఎక్స్పైర్ అనే దానికి ఇన్స్పైర్ అనే దానికి వ్యతిరేక పదం. Yeah. So most of the people say, I am deeply inspired by what he happened to do. We just say, I'm so happy, I'm so inspired. He did this, he did that. ఎవరి గురించి అయినా చెప్పేటప్పుడు వాళ్ళు ఇలా చేశారు, నేను కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాను, ప్రేరేపింపబడ్డాను అనేటువంటి మాటను వాడతారు కదా. Actual meaning is not that. అది అసలు అర్థం అది కాదు. Yeah. If you take the New Testament, only single time the word inspire has been used. కొత్త నిబంధన అంతట్లో కూడా మనం చూస్తే ఒక్కసారే ఇన్స్పైర్ అనేటువంటి మాటను వాడారు. Yeah. Thus Timothy 3:16 says that God happened to breathe his word. He happened to inspire the word, it says. మొదటి తిమోతి పత్రిక First Timothy maybe 3:16. All the scripture. Yes. సెకండ్ తిమోతి 3rd chapter. Yes. Yeah. 16th verse. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సంపూర్ణంగా సిద్ధపడి దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము అనే మాట వాడబడి ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. No, Pastor. All scripture is given by the inspiration of God, it says. అదే దైవావేశం వల్ల కలిగిన లేఖనము. సో తెలుగు లైక్ దిస్. Oh, it has come like that. Okay. So basically the meaning of inspire is God happened to breathe and it came into being. కనుక దాని ఇన్స్పైర్ అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క జీవం ఉన్నటువంటి మాట అన్నమాట, దైవ ఆవేశం వలన కలిగిన మాట. Yes. So the basic meaning is inspire means to breathe into something. కనుక దీని అర్థం ఏంటంటే మరి అక్కడ ఆ మాటలో జీవాన్ని ఓదడం అనే మాట అన్నమాట. Yeah. So the opposite is expire. That life, the spirit has gone out. ఎక్స్పైర్ అనే మాట ఏంటంటే జీవం బయటికి పోయింది. Hallelujah. ఇన్స్పైర్ అనే మాట అంటే జీవము లోనికి రావడం. Yes. So
if you happen to see the entire New Testament, the whole time the word expire has been only used in the case of Jesus. ఎక్స్పైర్ అనేటువంటి మాట ఎప్పుడు వాడబడిందంటే ఒక్కసారి కొత్త నిబంధనలో వాడింది. యేసు ప్రభు వారు ఆ మరణించేటువంటి చనిపోయే సమయంలో వాడబడింది. All people died. Peter died, Stephen died, Paul died, James died. They did not use the word expire there. కనుక అప్పుడు దానికన్నా ముందు శిష్యులు అపోస్తలులు వారు కూడా మరణించారు, కానీ వారికి ఆ మాట వాడబడలేదు. దానికన్నా ముందు ఇంకా దైవజనులు మరణించారు, కానీ యేసు ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ఎక్స్పైర్ అనేటువంటి మాటను వాడారు. Yes. So let me not go too deep into that. One more thing here. He says, Father, into your hands I commit my spirit. How తండ్రి is that? నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పారు. Yes. So, how do you happen to explain the term into your hands I commit? ఇది మనము ఎలా చెప్పగలం? నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాననే మాటను మనం ఎలా అర్థం చేసుకోగలం? Yeah. So, let's think it happens to be an expensive phone. ఇది ఒక ఖరీదైన ఫోన్ అనుకోండి. I hand over to a person and I say, into your hands I commit my phone, take care of it. ఇది ఖరీదైనటువంటి ఫోన్ అనుకోండి. ఇది నేను వేరొకరికి చేతికి ఇచ్చి, ఇది నీ చేతికి నేను అప్పగిస్తున్నాను, ఇది జాగ్రత్తగా ఉంచండి. Yes. The second interpretation is how you happen to hand over to me 33.5 years back. In the same way, I'm handing it back to you. చూడండి, ఈ రెండవ అర్థం ఏంటంటే, నీవు దాన్ని నాకు ఎలాగ అప్పగించావో, In the same way, I am handing it back to you now. నువ్వు నాకు 33.5 సంవత్సరాల క్రితం నువ్వు నాకు ఎలాగ ఇది అప్పగించావో అలాగే నేను మరలా తిరిగి నీకు అప్పగిస్తున్నానని యేసు ప్రభువు వారు చెప్తున్నారు. Hallelujah. Hallelujah. So he had been testifying to the entire Roman soldiers, to all the Jewish people, and to the heaven and earth, that what God happened to entrust to him, he has fully completed and is handing it back to him. చూడండి, అక్కడ ఆయన యూదులకు, రోమీయులకు, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా, ఆకాశమునకు భూమికి కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే, యేసు ప్రభువారు నాకు ఏదైతే అప్పగించారో, ఏదైతే నా తండ్రి అయిన దేవుడు నాకు ఏదైతే అప్పగించారో దానిని తిరిగి నేను మరలా ఆయనకు అప్పగిస్తున్నాను. Hallelujah. Hallelujah. If you see the next verse, then the centurion saw these things. He said he was a truly righteous man. చూడండి, ఆ తర్వాత వచనం మనం చూసినట్లయితే, శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండినని చెప్పి దేవుణ్ణి మహిమపరిచెను. Here he has seen so many things happen. He has seen so many things happening to Jesus. At this statement of Jesus, he got totally convinced and he said, this was a truly righteous man. చూడండి, ఆ శతాధిపతి అప్పటికే చాలా విషయాలు యేసు ప్రభుని గురించి విని ఉండొచ్చు, చూసి ఉండొచ్చు, కానీ ప్రభు చెప్పినటువంటి చివరి మాట, ఆ స్టేట్మెంట్ చూసి అతడు పూర్తిగా ఒప్పింప చేయబడ్డాడు. Yes. One more thing, he has seen hundreds of people being executed, but this person's, how he handled the spirit, it was totally different. చూడండి, అప్పటికే ఆ యొక్క శతాధిపతి చాలా మంది మరణించడం చూసి ఉండవచ్చు, కానీ ఇక్కడ యేసు ప్రభువారు తన ఆత్మను తండ్రికి అప్పగించడం అనేది మొదటిసారిగా ఆయన చూశాడు. ఇది చాలా ప్రత్యేకమైనది. Yes. Most of the people, or all the people who have been executed, they happen to die only because of the extreme pain, only because of the extreme suffering. They could not continue more than that. ప్రియులారా, మరి అక్కడ ఉన్నటువంటి చాలా మంది వాళ్ళు అనుభవించినట్టు చనిపోయిన వారు చాలా మంది తన ఎదుటగా వారు అనుభవించిన బాధను బట్టి, ఆ శ్రమను బట్టి తట్టుకోలేక వారు మరణించారు. Yeah, only
In the case of Jesus, it was not so. కానీ యేసు ప్రభు వారి విషయంలో మాత్రం అలా కాలేదు. Yeah, when you turn to the Gospel of John in chapter 10, Jesus happens to state that no one can take my life from me. 10, the 18th verse. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం లాగుంది. నా అంతట నేనే దాన్ని నేను నా ఎవడను నా ప్రాణం తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొందితినా నేను. Yes, so we need to see that he happened to expire not because of extreme suffering and pain, only because he handed it back, he died. Or he would not have died. యేసు ప్రభు వారు అనుభవించినటువంటి శ్రమను బట్టి లేకపోతే ఆయన కొట్టిన దెబ్బలను బట్టి ఆయన మరణించలేదు, కానీ తన ఆత్మను తండ్రికి తనంతట తాను అప్పగించడం ద్వారానే ఆయన మరణించారు. Hallelujah. హల్లెలూయా. Okay. Well, one more thing, let me tell you. If you happen to turn to Psalm 31, the 5th verse, it is a prayer which all the Jewish people in those days happened to be doing every day evening. చూడండి 31వ కీర్తన 5వ వచనము మనం చూసినట్లయితే యూదులందరూ కూడా ఈ ప్రార్థన వారు ఎప్పుడు కూడా చేస్తారు. They happen to be doing every day in the evening. ప్రతిరోజు సాయంత్రం వేళలో ఈ ప్రార్థన వాళ్ళు చేస్తారు. So నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నాను, యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడు నీవే. Yes, so then we happen to see in the case of Jesus, it was almost evening and he happened to pray the same prayer and he happened to expire. చూడండి, యేసు ప్రభు వారి విషయంలో కూడా మనం చూసినట్లయితే ఆ సాయంకాలం అవుతున్న సమయానికి ఆయన కూడా ఇదే ప్రార్థన చేసి తన ఆత్మను అప్పగించారు. హల్లెలూయా. హల్లెలూయా. Hundreds of people in those days and millions of people in the last 2000 years, they have actually expired, but how Jesus happened to expire was a totally different thing. చూడండి, వేల కొలది లక్షల కొలది ప్రజలు కోట్ల కొలది ప్రజలు మరణించారు, కానీ యేసు ప్రభు మరణించినటువంటి ఆ మరణము చాలా ప్రత్యేకమైనది. Hallelujah. Hallelujah. He happened to expire and he happened to inspire the church with God's word. ప్రియులారా, ఆయన మరి ఎక్స్పైర్ అయ్యి సంఘమును అంతటినీ కూడా తన వాక్యము ద్వారా ఆయన జీవింపచేశాడు. Hallelujah. Hallelujah. So if we have life, if we have abundance of life, it is only because of God's spoken word. గనుక మన జీవితంలో జీవం ఉండి మన జీవితంలో సమృద్ధమైన జీవం ఉండాలి అంటే అది పలుకబడినటువంటి యేసుక్రీస్తు యొక్క జీవము గల మాట ద్వారానే కలుగుతుంది. Hallelujah. హల్లెలూయా. Shall we thank the Lord? అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రభుకు ఒకసారి కళ్ళు మూసుకొని దేవునికి Father, we స్తోత్రం. thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. దేవానికి వందనాలు. అందరం కూడా అయిపోయింది. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. On the day of Pentecost, the Holy Spirit, it happened to enter the room as a mighty wind. ఆ యొక్క పెంతెకొస్తు దినమందు బలమైనటువంటి గాలి వీచింది. Hallelujah. And all those people who had been scared of the Jews, they were filled with the Holy Spirit. అప్పటి వరకు కూడా యూదుల చేత భయముతో నింపబడిన వారందరూ కూడా పరిశుద్ధ ఆత్మ చేత నింపబడ్డారు. Hallelujah. And all those servants of God, they were inspired by the Holy Spirit to hand over the four gospels to us. వారందరూ కూడా పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి ఆ 4 సువార్తలను వారు రాశారు. Hallelujah. హల్లెలూయా. Father, we do thank you, Lord. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ओ तूने किया खाली अपने आप को, छोड़ी सारी महिमा, होकर खुदा
किया शून्य अपने आप को, बना मनुष्य समान। ओ तूने किया खाली अपने आप को, छोड़ी सारी महिमा, होकर खुदा किया शून्य अपने आप को, बना मनुष्य समान। Hallelujah, Lord, we thank you, Lord. You happen to empty yourself, Lord. తండ్రి నిన్ను నీవు నన్ను రిక్తునిగా నువ్వు చేసుకున్నావు ప్రభు. Hallelujah. Father, we thank you, Lord. తండ్రి నీకు వందనాలు. All glory, honor and praise be unto your name. దేవా నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ యొక్క శుభ శుక్రవారం దినమందు నాయన మేమందరము కలిసి ప్రభా దేవా మరొకసారి మీ ప్రేమను మీ త్యాగమును మీరు పలికిన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ మేము ఇన్స్పైర్ అవ్వడానికి నాయన తండ్రి దేవా తండ్రి ఎక్స్పైర్ కాదు నాయన ఇన్స్పైర్ అవ్వడానికి ప్రభా దైవ ఆవేశము కలిగినటువంటి ఆ జీవము తండ్రి మేము అందరము పొందుకోవడానికి ప్రభా నీ బిడ్డలు నిలవబడి మాట్లాడుతుండగా ప్రతి ఒక్కరిలోనికి ఆ జీవం మీరు విడుదల చేశారు నాయనా తండ్రి. ప్రతి ఒక్కరిలో కూడా నా జీవం ప్రవహించునుగాక, ప్రతి ఒక్కరిలో ఆ జీవం పనిచేయునుగాక, మృతమైన ప్రతి ఒక్కరూ బ్రతుకుదురుగాక తండ్రి. ఎండిన ఎముకల్లోనికి ఆ జీవం వెళ్ళునుగాక తండ్రి. నీ కార్యము జరుగునుగాక, కుటుంబాల్లో నీ కార్యము జరుగునుగాక తండ్రి. నీ జీవం ప్రతి ఒక్కరిలో కూడా పనిచేయునుగాక. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్స్పిరేషన్ లార్డ్ తండ్రి. మాకు అనుగ్రహించిన ఆ ఇన్స్పిరేషన్ ఆ జీవాన్ని బట్టి మరొకసారి స్తోత్రాలు చెల్లిస్తూ నీ మాటలు ధ్యానించిన బిడ్డలందరినీ బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాను. నీకు నువ్వు బలముగా నీ బిడ్డలందరినీ వాడుకోమని, వచ్చిన బిడ్డలందరి జీవితాల్లో కూడా నువ్వు కార్యం చేయండి. చిన్న బిడ్డలను పెద్దవారు అందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క నింపుదల కాపుదల, ప్రభువును ప్రేమించి ఆరాధించి ఆయన సన్నిధిలో ఉండి ఆయన మాటలను సిలువలో పలకబడిన ప్రతి మాటను కూడా ధ్యానిస్తుండగా విని అంగీకరించిన ప్రతి బిడ్డ జీవితంలో కార్యము జరుగునుగాక. ఆమేన్, ఆమేన్.